తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే మహతలి. మా కార్తీక మాసంలో దీపాలు చాలా ముఖ్యం, ప్రధానం అని చెప్తున్నారు. ఇందులో భాగంగా దీపం ఎలా పెట్టాలి అనేది, ద్రవ్యము, దీపాలు, ఎన్ని ఒత్తులు, ఎందుకంటే 365 ఒత్తులు ఈ మాసంలోనే వెలిగిస్తాం. అది పౌర్ణమి కానీ 3వ సోమవారం లాగా అలా. కొంతమంది సోమవారాలు 4 సోమవారాలు వెలిగిస్తారు కొంతమంది. అలాగే ఉసిరి దీపం ఒకటి వెలిగిస్తూ ఉంటారు. వీటి గురించి చెప్పరా? ఇవన్నీ కూడా చిన్న చిన్న సందేహాలే. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. నమస్తశ్యే 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 నమో నమః. దీపాలు, కార్తీక మాసం అంటేనే దీపాలు. ముఖ్యంగా మీరు అడిగిన దీపాల కన్నా ముందు ఒకటి చెప్పుకుందాం, దానం. దానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా. ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వండి, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే దీపదానం, దీపాలు దానం చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది వెండి, సంతానం కావాలనుకున్న వారు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఇట్లా రకరకాల ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది కదా. ప్రత్యేకంగా స్వయంపాక దానం, ఒక బ్రాహ్మణి ఇంటికి సరిపడినంత భోజనం, ఒక రోజుకి సరిపడేంత భోజనాన్ని చక్కగా దానం కింద ఇవ్వడం చాలా శ్రేష్టం. ఇక రెండవది మీరు అడిగినట్టు దీపాలు. దీపారాధన అంటే చాలామంది ముందు దీపారాధన ఎలా చేసుకోవాలో చెప్పే ముందు మన సోదరీమణులకు విషయం చెప్దాం. గుళ్ళో దీపాలు వెలిగించడానికి వెళ్తారమ్మా. సరే, వీళ్ళు ఏ ప్రమిదో తెచ్చుకోరు, మర్చిపోయి వస్తారు. ఏం చేస్తారు తెలుసా, అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసి వీళ్ళు నూనె పోస్తారు, లేదా వెలిగే దీపాన్ని పక్కకు తోసేసి పెట్టేస్తారు. అది ఆరిపోయిందా, ఏమైంది? వాళ్ళు మీలాగా భక్తిగా దీపం వెలిగించుకున్న వాళ్ళే కదా. ఇంకో ప్లేస్ చూసుకోండి, లేదా ఎత్తి చక్కగా పక్కకు పెట్టుకోండి. దాన్ని ఏమంటారు, ఆ స్థలాన్ని, ఉన్న స్థలాన్ని వినియోగించుకోవాలి. కానీ వాళ్ళు పెట్టిన దీపాలు పక్కకి జరిపేసి, లేదు మొత్తం అయిపోయింది, దీపం వెలిగిపోయింది, ఘనమైపోయింది, అప్పుడు అది వేరు. వెలుగుతున్న దీపాలు కూడా పక్కకి తోసేసి లేదా ఆర్పేసి ఆ ప్రమిదల్లో ఒత్తులు, ఇలాంటివన్నీ పుణ్యకర్మ కాదమ్మా ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే భక్తిగా దీపారాధన చేసుకున్నారనే విషయాన్ని గ్రహించండి ముందు. అక్కడ ఉన్న స్థలంలోనే చక్కగా ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకుని దీపాలు పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఇక ఈ దీపాలు ఎలా పెట్టుకోవాలి? కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం పువ్వొత్తులు వాడుతూ ఉంటాం. ఆవునేతిలో నానబెట్టుకున్న పువ్వొత్తులు, 2 కాడవొత్తులు, 1 పువ్వొత్తి వేయాలి. సెపరేట్గా 2 వేయాలి. 2 కాడవొత్తులు 2 తెలుసు కదా, పొడుగు ఒత్తులు వేయాలి ఆవునేతితో. ఎందుకంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి 2 కలిపి దీపం పెట్టచ్చమ్మా. అందులో భాగంగానే ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి పెట్టి దాంట్లోనే చక్కగా ఈ పువ్వొత్తి కూడా పెట్టి దీపారాధన చేయాలి. అలాగే దీపారాధన చేశాక నివేదన కూడా ఖచ్చితంగా చేయాలి. దీపానికి ఏం పెట్టాలి? బెల్లం ముక్క పెట్టచ్చు, లేదా మిశ్రీ పెట్టచ్చు, లేదా అరటిపళ్ళు పెట్టచ్చు. ఈ అరటిపళ్ళు మళ్ళీ పెట్టి నంది మీద సగం, ఆ శివలింగాల మీద సగం, ఇలా దాన్ని పిన్ని ప్రసాదం. అది అన్నీ అసలు అక్కడ గుడిని మనం ఎంత భక్తిగా పూజ చేసుకుంటున్నామో ఆ పరిసరాలను అంత శుభ్రంగా ఉంచడం కూడా చాలా అవసరం అమ్మ. అది కూడా పాటించాలి. గుడిలో శుభ్రతలే. మురిగ్గా మీ ఇంట్లో ఉంటే మీరు కూర్చుంటారా? సరే, చెత్త వేసుకుని కూర్చోండి. పండిపోయిన అక్కడ అరటి తొక్కలు, నూనె జిడ్డు, మాడిపోయిన ఒత్తులు, లేకపోతే అదేంటి సగం వెలిగిన కాలిపోయినటువంటి ఆ దీపాలు, మన ఇష్టం కదా. అలా వేసుకుని ఒకసారి మీ ఇంట్లో కూర్చోండి. పరిసరాలు శుభ్రంగా ఉంచండి. మనం ఎలా అయితే మన ఇంట్లో పరిశుభ్రత లేనిదే కూర్చోలేమో, భగవంతుడు కూడా అంతే, ఇంకా శుభ్రంగా ఉంచాలి. అసలే మామూలుగానే ఏం చేస్తున్నాం, మన లోపల ఉన్న మురికిలోనే కూర్చోబెడుతున్నాం భగవంతుడిని. ఇక తప్పదురా బాబు, బయటైనా కాస్త శుభ్రత పాటించి దేవాలయాల్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత. ఇదైతే గ్రహించండి. చక్కగా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి, అలాగే ఆవు నెయ్యితో పువ్వొత్తి నానబెట్టుంటాం కదా, అది వేసి దీపారాధన చేసుకుని ఖచ్చితంగా దానికి కుంకుమ గంధం పెట్టాలి. దీపారాధన చేసిన తర్వాత చాలామంది కుంకుమ పెట్టకుండా వచ్చేస్తున్నారు. రాక్షసులు ఆవహిస్తారు. దేవతా దీపాలు కదా మనం పెట్టేది. చక్కగా కుంకుమ, సాలంకృతమైన దీపాన్ని, సాలంకృతం అంటే అలంకరణ చేసిన దీపాన్ని వెలిగించడం సర్వదా శ్రేష్టం. అలాగే నివేదన చేయడం చేసుకుని, అక్కడ ఏదైనా గుళ్ళో మీకు లభ్యమైతే శివుడి మీద కాసిన నీళ్లు పోసుకుని రండి. అలాగే ఉసిరి దీపాలు
అదే అడగబోతున్నాను, అసలు ఎలా పెట్టాలమ్మా? అంటే తొలిచి పెడుతూ ఉంటారు పైన ఒత్తి వేసి. లేదు కొంతమంది ఏమో అలా తొలవక్కర్లేదండి, ఉసిరి ఎలా ఉందో అలాగే పెట్టాలి, ఉసిరికాయ పెట్టి దానిపైన పువ్వు ఒత్తి పెట్టేస్తూ ఉంటారు. ఒకటే ఒత్తి పెడతారు. ఒకటే ఒత్తి పెడతారు. తొలిచి పెట్టాలమ్మా, తొలిచి తొలిచి పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక్క ఆధ్యాత్మికంగా తీసుకున్నా, భౌతికంగా తీసుకుందాం. ముందు మనకి ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అవును, అవునా? ఎక్కువగా జలుబులు చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఉసిరి దీపాన్ని తొలిచి ఆవు నెయ్యితో వేసిన దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ వేడికి ఆవు నెయ్యి కరిగి ఆ ఉసిరిలో పడి ఒకలాంటి పొగ వస్తుంది కదా, ఆ పొగ పీల్చడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ దీపం వెలిగి కాసేపు అందుకే అక్కడ కూర్చుని ఒక మంత్రమో శ్లోకం ఏదో చదువుకోమంటారు. అందుకే చక్కగా పీల్చడం. ఎందుకంటే అమ్మా నేను చెప్పానుగా, మన ధర్మం సనాతనమైనది, సనూతనమైనది ఎల్లప్పుడూ. నేను చక్కగా తొలవాలమ్మా, తొలిచి చేసి చక్కగా ఉసిరి దీపాలు అలా పెట్టేయకుండా కింద ఒక ప్లేటు ఉంచి అష్టదళ పద్మం ఏర్పరిచి 2 ఉసిరికాయలు పెట్టి 2 దీపాలు వెలిగించండి. అలాగే వెలిగినంతసేపు కాసేపు కూర్చోండి. అక్కడ కూర్చుని ఏదో ఒక స్తోత్రం చదువుకోండి. ఆ దీపాలకు కూడా నివేదన చేయాలి. ఉసిరి దీపం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అలాగే గ్రహశాంతి కలుగుతుంది. ఎందుకంటే ఉసిరి ఆ బదరీ వృక్షాన్ని ఆశ్రయించి చాలామంది దేవతలు ఉంటారు ఈ కార్తీక మాసంలో. ఇలా సర్వదేవతల యొక్క అనుగ్రహం మనకి ఈ ఉసిరిక దీపాలను వెలిగించడం ద్వారా, ఉసిరికలు దానం చేయడం ద్వారా కూడా మనకి లభిస్తుంది. కార్తీక మాసం అంటేనే దానం. అందుకే ఉపవాసం ఉండి కూడా సాయంత్రం ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతే భుజించాలి. కార్తీక మాసం చాలా ఫలాల్ని, చాలా పుణ్యాలని మనకి ఇస్తూ ఉంటుంది కార్తీక మాసం. ఆ పుణ్యఫలం ఎక్కువగా ఉంటే కష్టాల నుంచి తొందరగా బయటపడతాం. కట్ట ఒత్తులు కూడా ఇప్పుడు వెలిగించవచ్చమ్మా? 365 ఒత్తులు ఇప్పుడు వెలిగిస్తున్నారు కదమ్మా అందరూ. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంవత్సరం అంతా దీపం పెట్టరమ్మా, లేవరు, ఆ దేవుడికి గదిగేసి కూడా చూడరు. కానీ చాలామంది అపోహ ఏమిటంటే 365 ఒత్తులు వెలిగించేస్తే సంవత్సరం అంతా దీపం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది. అస్సలు రాదు. ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు అంటే నేను చెప్తాను. జాతా శౌచం అంటే పురుడు వస్తూ ఉంటుంది, 11 రోజులు పోతుందా సంవత్సరంలో. మృతా శౌచం 11 రోజులు. అలాగే మనకి స్త్రీలకి ఋతుదర్శనం అయితే 4 రోజులు ఉండదు. ఇలా అవన్నీ చేర్చుకుని కొన్ని వేళల్లో దీపారాధన పెట్టడానికి మనకి కుదరదు. దీపారాధన లేని ఇంట భోజనం చేయరాదనేది నియమం. మరి దోషం ఎలా పోవాలి? 365 ఒత్తులు వెలిగించడం ద్వారా ఏవైతే జాతా శౌచాలు, మృతా శౌచాలు, రజస్సుల దోషాలు ఉన్నప్పుడు దీపారాధన చెయ్యమో అప్పుడు తొలగుతాయి తప్ప నువ్వు 360 రోజులు దీపం పెట్టకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమి రాదమ్మా పుణ్యం. ఏ రోజు దీపారాధన ఆ రోజు చేయవలసిందే. దీపారాధన లేని ఇంట భుజించరాదు. ఎందుకంటే దీపారాధన ఏ ఇంట్లో చేయరు, మృతా శౌచం వస్తే చేయరు. అశౌచంలో ఉన్నప్పుడే చేయరు. అంటే నీ ఇంట్లో అశౌచం ఉందని అర్థం. అశౌచం ఉంటే ఎట్లా భోజనం చేస్తారు? మీరు తినకూడదు, ఎవరికి పెట్టకూడదు. ఇది గ్రహించి ప్రతిరోజు దీపం పెట్టడానికి 2 నిమిషాల సమయం దీపారాధన చెయ్యండి. 365 ఒత్తులు వెలిగించడం వల్ల 365 రోజులు దీపం పెట్టినటువంటి ఫలితం రాదు. వీటికి మాత్రమే వర్తిస్తుంది. బద్ధకించి కార్తీక మాసంలో ఒక రోజు వెలిగించేసి ఇన్న అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అన్నట్టు ఉండకండి. ప్రతిరోజు దీపారాధన. గృహలక్ష్మి ఎందుకంటారు? ఇంటికి దీపం మరి ఆ ఇల్లాలు దీపం వెలిగించాలా వద్దా? వెలిగించాలి. చాలామంది ఇప్పుడు పురుషులు వెలిగించాలి దీపం. వెలిగిస్తే మంచిదే, వెలిగించిన వారికి కావాల్సినవన్నీ సమకూర్చవలసిందే. మళ్ళీ ఇంకా ఇందులో 2 ఉన్నాయమ్మా. వాళ్ళు వెలిగించి వెళ్ళిపోతారు పొద్దున్న ఆఫీస్కి, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత నూనె అయిపోయి ఘనం అయిపోతే మళ్ళీ వీడు వెలిగిస్తూ ఉంటారు. అవసరం లేదు. మరి అంత చాదస్తం అవసరం లేదు, కానీ ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడము. ఇంటికి దీపం ఇల్లాలి కాబట్టి ఆ దీపలక్ష్మి, ఆ లక్ష్మి, గృహలక్ష్మి చక్కగా దీపారాధన చేయడం అనేది చాలా ఉత్తమం. అలాగే స్నానం కూడా చాలా ముఖ్యం అని అంటారు, కార్తీక స్నానం అని చెప్పి. సముద్ర స్నానం గురించి, అలాగే నదీ స్నానాలు తప్పకుండా ఎలా ఆచరించాలి అంటే చెప్పాను కదమ్మా, నదీ స్నానం, సముద్ర స్నానం ఎందుకు? మనకి నీటికి ఉన్న సంబంధం ఏంటంటే, నేను ఒక పాత ఎపిసోడ్లో ఒకసారి చెప్పినట్టు గుర్తు, మనం నీటిలోంచే కదా వచ్చాము. నీటికి మనకి అవినాభావ సంబంధం అన్నమాట. ఎందుకంటే చూడండి, ఎక్కువ ఎండలోంచి వచ్చామనుకోండి,
దాహం వేసింది, ఒక గ్లాస్ నీళ్లు తాగాం అంటే ఆ నీళ్ళు ఇలా తీసుకుని మొహాన్ని ఇలా చల్లుకున్నాం, ఎలా ఉంటుంది? జీవం వస్తుంది అన్నమాట. అంటే అమ్మా అనిపిస్తుంది, అంటే నీళ్ళలో అంత శక్తి ఉంది. అందుకే కొన్ని రోజు మనం చేసేటటువంటి నిత్య స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఈ నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయడం వల్ల కొన్ని కర్మలు కూడా శుద్ధి అవుతాయి, కొన్ని కర్మలు కూడా మనకి కరిగిపోతాయి అన్నమాట. కానీ స్త్రీలకి స్త్రీలు, పురుషులకు పురుషులు వెళుతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ రామి, నదీ స్నానం సముద్ర స్నానం కలిసి చెయ్యవలసిందే. చెయ్య పట్టుకుని దంపతులుంటే సంకల్పం చెప్పుకుని నీళ్ళల్లో మునిగి లేవాలి. నదీ స్నానం చేసేటప్పుడు ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. గోచి పెట్టుకునే స్నానం చేయాలి, పురుషులైనా స్త్రీలైనా. గోచి ధరించాలి, సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని చక్కగా చెయ్య పట్టుకుని 3 సార్లు మునిగి పైకి లేవాలి. ఇది నియమం. అది ఎప్పుడు చేయాలి? అటు బ్రాహ్మీ ముహూర్తంలోనే, నక్షత్రాలు ఉన్న వేళ తెల్లారగట్ల స్నానం చేస్తే చాలా మంచిది. చాలా చాలా కర్మలు కరుగుతాయి దీనివల్ల. సంకల్పం చెప్పుకోవడం మాత్రం చాలా అవసరం అమ్మా. సరే మేము భార్యాభర్తలం వెళ్ళలేము, మా దారి మేము వెళుతున్నాం అన్నవారు చెయ్యండి. ఇక వేరే గత్యంతరం లేక వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పుకోవడం అనేది. ఈ సంకల్పంలో కూడా పురుషుడి పేరు, భర్త పేరు చెప్పుకున్నాక ధర్మపత్ని అనే చెప్పుకోవాలి మనం. అంతే, మనం ధర్మపత్నులేగా. ఒక్కళ్ళే ధర్మపత్ని అంటే ఎవరుంటారు? ఒకళ్ళు. మరి పేరు ఎందుకండి చెప్పుకోవడం? గుళ్ళల్లో బ్రాహ్మణులు అలసిపోతున్నారు. ఇప్పుడు ఇది కూడా చెప్పుకోవాలి. ఈ కార్తీక మాసం గుళ్ళకి వెళతారా, గోత్రం చెప్తారు, ఆయన పేరు, ఆవిడ పేరు, పిల్లల 4 ఉన్నారనుకోండి, 4 పేర్లు, ఆ పిల్లల పేరు, అసలు బ్రాహ్మడు ఏమన్నా ఉంటాడమ్మా? మీ గొంతులా మీరు గట్టిగా అసలు ఎంతమంది మంది చదువుతారమ్మా? అసలైనా అలా చదవడం ఎందుకు? ఇది ఒకటి గ్రహించండి ముందు. అందరి పేర్లు చెప్పాలని కోరుకుంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ సభాముఖంగా ఒకటి అడగనా, భర్తకి ధర్మపత్ని అంటే ఎవరుంటారు? ధర్మపత్ని వేరే, కర్మపత్ని వేరే ఉండరుగా. ఒకటే భార్య కాబట్టి ధర్మపత్ని. ఫలానా గోత్రం, ఫలానా పేరు. ఇప్పుడు నేను నన్ను పరాశర గోత్రం, మా ఆయన పేరు ఏదో. గోత్రోద్భవస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సబాంధవస్య, అందరి బంధువులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, ఆఖరికి మన ఇంట్లో పనిచేసేటటువంటి పని వాళ్ళతో సహా అందరూ వస్తారు. సబాంధవస్య, సబాంధవస్యల బంధువులు, స్నేహితులు ఇలా వచ్చేస్తుంటే ఇన్ని పేర్లు ఎందుకమ్మా? పాపం అవసరం లేదండి, అవసరం లేదు. ఇది కొన్ని ఎందుకంటే చెప్పుకోవాల్సిన చోటు చెప్పుకోవాలి. ఎక్కడ చెప్పుకోవాలి? నదీ స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొనే నదిలో ములగాలి. 3 సార్లు ముక్కు మూసుకొని ములిగి దంపతులు ఉంటే చేయబట్టుకుని ములగాలంటారు. దానివల్ల చాలా కర్మలు నశిస్తాయేమో, అన్యోన్యమైన దాంపత్యం కూడా ఏర్పడుతుంది దీనివల్ల. నదీ స్నానం, ఆ నీటితో దంపతులు ఇద్దరు స్నానం చేయడం వల్ల చాలా అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒకసారి చేసి చూడండి. అలాగే చెప్తున్నాను కదమ్మా, చీర కట్టుకున్న కాశీపోసి అంటే మడి చీరలాగా కట్టుకునే స్నానం చేయాలి. అది నియమం అంతే. అది ఎందుకు ఏంటి అంటే కొన్ని నేను సభాముఖంగా తెలియజేయలేను కాబట్టి. ఇప్పుడు అందరూ పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు అనుకోండి, అది కూడా ఉత్తమం. అలాంటివి ధరించి చక్కగా స్నానం చేయడం అనేది ఉత్తమం. అలాగే నదీ స్నానం చాలా విశేషం కదమ్మా. అది సముద్రమైనా, సముద్రంలో అనుకోండి నదులన్నీ వెళ్ళి కలుస్తాయి. సముద్రుడితో పాటు నదులన్నీ వెళ్ళి కలుస్తాయి కాబట్టి నది అనుకోండి ప్రత్యేకంగా ఒకటే నది ఉంటుంది. కానీ అందరూ సముద్రం దగ్గరికి వెళ్ళి చేయలేరు కాబట్టి నదీ స్నానం ఒక్కసారైనా చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.